చూడండి 119వ కీర్తన 67వ వచనం నేను చదువుతాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, శ్రమ కలగక మునుపు కీర్తనకారుడు 119వ అధ్యాయం రాసిన కీర్తనకారుడు ఎలా ఉన్నాడంట? త్రోవ విడిచి తిరిగాడట. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిరిగాడంట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శ్రమ కలిగింది కాబట్టి వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే చూడండి, కొన్నిసార్లు అడ్డదిడ్డం నడిచేస్తూ ఉంటాం, అడ్డదిడ్డంగా నడుస్తూ ఉంటాం. వాక్యానుసారంగా నడుస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు నిజంగా వాక్యానుసారంగా నడుచుకోం. నిజంగా వాక్యానుసారంగా నడుచుకోం, కానీ నడుచుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నడవం. స్థిరంగా ఉండం, అటు ఇటుగా ఉంటాం. కానీ దేవుడు శ్రమపరుస్తాడంట అండి. శ్రమపరిచినప్పుడు అప్పుడు నిదానం అవుతామంట, అప్పుడు ఆలోచనలో పడతామంట. ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఉన్నాడంట, పైనుంచి ఒక ఆయన చాలా డబ్బులు కిందకు పడేస్తున్నాడంట. కిందకు పడేస్తుంటే ఈయనంట చక్కగా ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బులన్నీ ఏరుకుంటా ఉన్నాడంట, ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడంట. కానీ పైకి చూడట్లేదంట. కానీ ఈయన అనుకుంటున్నాడు, ఇంత డబ్బులు వేస్తుంటే అసలు నా వైపే చూడట్లేదేంటి ఈయన అని ఆలోచన చేసి, సరే ఆయన ఎలాగైనా నా వైపు తిరిగేటట్టు, నా వైపు చూసేటట్టు చేద్దామని ఒక రాయి వేసిండంట. అప్పుడు చూసిండంట పైకి. చూడండి, ఎప్పుడు చూసాడు ఆయన పైకి? అలాగే మనం అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు చూడం ఆయన్ని. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన్ని చూడం. ఏదన్నా రాయి తగిలినప్పుడు, ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు అప్పుడు తిరుగుతాం. అవునా కదా? ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాటతో? కాబట్టి ఇక్కడ ప్రభువు కావాలనే రాయిలు వేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం ఒకసారి మనం మరొకసారి. ప్రభువు కావాలని రాయిలు వేస్తాడు. ఎందుకు అంటే మీరు చెప్పొద్దు ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయన వైపు తిరుగుతావని. ఎందుకు అంటే నువ్వు ఆయన మీద ఆనుకుంటావని, ఆయన వైపు ఆధారపడతావని, ఆయన దగ్గరలోకి వస్తావని. ఎంత ప్రేమ అండి మన దేవునికి. మన పిల్లల పట్లే మనం ఎన్నో ప్రణాళికలు చేస్తుంటే సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళికలు చేయడా? ఆయన ప్రణాళికలు వేసేస్తున్నాడు నీ పట్ల నా పట్ల. నువ్వు ఏం వేస్తే ఆయన తట్టు తిరుగుతావో, ఏమి జరిగిస్తే నువ్వు ఆయన తట్టు సంపూర్ణంగా తిరిగి ఆయన వైపుకు తిరిగి ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటావో అనేది ఆయన ఆల్రెడీ ప్రణాళికలు వేసేస్తూ ఉంటాడు. ఆయన అన్ని ఆలోచనలు చేసేసాడు ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, శ్రమ కలగక మునుపు ఆయన ఎట్లున్నాడు? త్రోవ విడిచి తిరిగాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా వాక్యమును అనుసరించి సరిగ్గా నడుచుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు శ్రమపరుస్తున్నాడు. అప్పుడు సెట్ అవుతావని, వాక్యం ప్రకారం నడుచుకుంటావనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ఏం పరుస్తున్నాడు? శ్రమ పరుస్తున్నాడు. ఇంకా ముందు చూడండి, ఇక్కడ రాయబడింది 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు చెప్పాలి
ఇప్పుడు నేను చెప్తాను. పేజ్ నెంబరు 517 మధ్యలో ఉంటుంది. 517 పేజ్, 119 కీర్తన 71 వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కాబట్టి శ్రమ నొంది ఉండుట మేలా కీడా? ఎందుకు? ఆయన కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ మధ్యకాలంలో రకరకాలైన వ్యాధులు వచ్చినాయి, రకరకాలైన శోధనలు వచ్చినాయి, ఎరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అంతకుముందు ఆయన త్రోవల్లో నడిచేదాన్ని, కానీ కొంచెం అటు ఇటుగా ఉండేదాన్ని, కరెక్ట్గా ఉండేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ శ్రమలన్నిటినీ దేవుడు అనుమతిస్తూ వచ్చాడో నేను కరెక్ట్గా ఆయన కట్టలు నేర్చుకోగలిగాను. కాబట్టి నీ హృదయంలో ఏదో కలవరం, ఏదో భయము, ఆందోళన, రకరకాలైన క్రియలు నీ హృదయంలో జరుగుతున్నాయి అనంటే నీవు ఆయన కట్టడిలో నేర్చుకోవాలనే దేవుడు ఆ విధంగా శ్రమపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఉంటుంది చూడండి, 75వ వచనంలో, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీ తీర్పులు న్యాయమైనవే, అంత మాత్రమే కాదు, నీవు విశ్వాసత గలవాడవై నీవు నన్ను ఏం చేస్తున్నావు? శ్రమ పరుస్తున్నావు. నీ శ్రమలు లేక నువ్వు నన్ను శ్రమపరచుట అన్యాయమైన క్రియ కాదు, న్యాయంగానే చేస్తున్నావు. నువ్వు విశ్వాసత కలిగే శ్రమపరుస్తున్నావు, నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు. నా జీవితంలో శ్రమల్ని కరెక్ట్గానే నాకు శ్రమల్ని ఇస్తున్నావు, అన్యాయంగా ఇవ్వట్లేదు, ఒక మేలు కొరకే ఇస్తున్నావు, ఒక విశ్వాసత కలిగి నాకు ఇస్తున్నావు అన్నట్లుగా కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన శ్రమలు న్యాయమైనవేనా? ఆయన తీర్పులు న్యాయమైనవేనా? కరెక్ట్గానే ఇస్తున్నాడా లేక అన్యాయంగా ఇస్తున్నావు ప్రవ్వా అంటున్నావా? అన్యాయంగా ఇస్తున్నావు ప్రవ్వా అంటున్నామా? కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో దీవెనకరంగా ఉండాలని దేవుడు మనల్ని శ్రమపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామా దేవుని యొక్క వాక్యంలో. యోబు గ్రంథం 23:10 చూద్దాం. చూడండి, 23:10 వచనంలో, నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత ఎలా కనబడతాడంట? ఈరోజు నువ్వు కూడా నిన్ను దేవుడు శోధించిన తర్వాత, శ్రమపరిచిన తర్వాత ఎలా కనబడతావు? సువర్ణంగా కనబడతావు. సువర్ణం అంటే ఏంటి? బంగారం. అబ్బా, బాగా చెప్పారు. బంగారం అంటే ఏంటి? అది చాలా విలువైంది, అది చాలా విలువైంది. సువర్ణం అంటే దానికి ఏముంది చెప్పండి? సువర్ణం అంటే అది చక్కని విలువ కలిగింది. కాబట్టి మనం కూడా విలువైన వ్యక్తులంగా మార్చబడతాం, మనకు వాల్యూ పెరుగుతుంది. మనము ఒక ఉపయోగకరమైన విధంగా మార్చబడతాం. ప్రైజ్ లార్డ్. బంగారం ఉపయోగమా లేదా? ఉపయోగమే కదా. బంగారాన్ని ఎట్టుబడితే అటు పడేస్తామా? ఎందుకు పడేయం? అది విలువైంది, అది చాలా మనకు ఉపయోగకరమైంది కదా. కాబట్టి సువర్ణం అంటే అది చాలా చక్కని విధంగా ఉన్నటువంటిది. అదేవిధంగా నిజంగా దేవుడు మనల్ని శోధించిన తర్వాత మనం ఎట్లా అవుతాం? సువర్ణంగా ఒక మంచి రూపులోకి వస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి కావాలండి శ్రమలు? ఇప్పుడు మీరు అనగలరు, ప్రవ్వా
ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసి అంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటారా? అంత ఆవేశపడకండి. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకే తెలుసు, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తేనే ఇంటర్కి వెళ్తాడు. అలాగే నువ్వు పరీక్షలు రాస్తూ ఉంటే పై స్థాయికి వెళ్తూ ఉంటావు. ఎంతమంది అంగీకరిస్తున్నారండి? నీకు కొన్ని పరీక్షలు ఇస్తూ ఉంటాడు దేవుడు, కొన్ని శ్రమల్ని ఇస్తూ ఉంటాడు. అందులో గెలుస్తూ ఉండు, నీ ర్యాంక్ పెరుగుతూ ఉంటుంది, నీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవానికి స్తోత్రం అనుకుంటా ఉండండి. ఈ శ్రమలు వస్తున్నాయంటే నన్ను సువర్ణంగా చేయబోతున్నావు ప్రభువా, స్తోత్రం అంటూ ఉండండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నిన్ను మార్చివేస్తాడు, నీకు గొప్ప విలువనిస్తాడు ఆయన, గొప్ప దీవెనకరంగా మలుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు అంటాడు చూడండి, చివరి అధ్యాయంలో ఉంటుంది, యోబు గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది. 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? యోబు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు యోబు? అంతకుముందు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు సహాయం చేస్తాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కదా అని జస్ట్ వాక్యం వినేవాడు. వినికిడి చేత దేవుని గురించి తెలుసు. కానీ దేవుడు శ్రమపరిచిన తర్వాత దేవుణ్ణి ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడంట? కన్నులారా చూస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయండి ఆయనకి? మామూలు శ్రమలా? 10 మంది సంతానము చనిపోయారు, ఉన్న ఆస్తంతా పోయింది, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, స్నేహితులందరూ కూడా వ్యతిరేకులైపోయారు, అందరూ దూరం అయిపోయారు, భార్య కూడా ద్వేషిస్తుంది, అతని శరీరం అంతా క్షీణించిపోయింది, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, చాలా దీనుడైపోయాడు, ఆ ఎముకలు మాత్రమే అంత భయంకరమైన శిక్ష దేవుడు ఇస్తా వచ్చాడు. ఆయన మేలు కొరకే ఇస్తా వచ్చాడు. ఎందుకంటే నా కుమారుడు నన్ను చూడాలి. నీకు యోబంత శ్రమలు ఇవ్వట్లేదు, కానీ దేవుడు నిన్ను కూడా శ్రమపరుస్తున్నాడు, నిన్ను కూడా గాయపరుస్తున్నాడు, నీ మైండ్ అంతా తిప్పేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండట్లేదు, కొన్నిసార్లు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఎంత అనుకూలంగా ఉంటే బాగుండు అనుకుంటున్నా కూడా మనకి అననుకూలంగానే మన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే నీవు ఆయనను కన్నులారా చూస్తావన్న ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అంగీకరిస్తున్నారండి? నేను కూడా చెప్పగలను. శ్రమలు రాకముందు యేసు ప్రభు ఉన్నాడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, అట్లా వినేదాన్ని. శ్రమలు వచ్చిన తర్వాత నేను నిజంగా ఆయన్ని కన్నులారా చూడగలుగుతూ ఉన్నాను, ఆయన మీద ఆడుకుంటూ ఉన్నాను, ఆయన దీవెనలు నేను పొందగలుగుతూ ఉన్నాను, ఆయన వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాను, ఆయన తలంపుల్ని గుర్తించగలుగుతున్నాను. నేను ఆయన్ని ఇప్పుడు నేను స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీకు వస్తున్న శ్రమల్ని విషయంలో దేవుణ్ణి దూషిస్తావా, లేక నా మేలు కొరకే ఇస్తున్నాడని స్తుతిస్తావా? ఆయన సెలవు లేకుండా అంట నీ జీవితంలో నా జీవితం ఏది జరగదు. సమస్తమును మేలు కలుగుటకే ఆయన సమకూడి జరిగిస్తున్నాడు. ఏంటంటండి చెప్పండి? నీ జీవితంలో ఏది జరుగుతున్నా
అది కీడైనా మేలైనా ఎలాంటిది జరుగుతున్నా మేలు కలుగుటకే నీకు సమకూర్చి జరిగిస్తున్నాడు. నమ్ముదామా? కాలుకి దెబ్బ తగిలింది, అబ్బా ఎందుకు ఇలా తగిలింది? అందులో కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్బా అనకుండా యేసయ్యా అంటావేమో అని దేవుడు నీకేమి ఇస్తున్నాడు? కాళ్ళకి దెబ్బ తగిలిస్తుంది. తిరగవు, మామూలుగా ఏదో నడుము చాచుకొని మెడ చాచుకొని తిరిగేస్తూ ఉంటాం. మనకు అవసరం లేదు ఆయన అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంటాం. నాకు మంచి సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, ఇంకేంటి అన్నట్టుగా మనకు మనమే నడిచేస్తూ ఉంటాం. అసలైన అవసరత, అసలైన దీవెన ఏంటంటే ఆయనతో నువ్వు నడవడమే అసలైన దీవెన. కాబట్టి దేవుడు ఆలోచన చేసి నీ విషయంలో సమస్తాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యోబు ఏమంటున్నాడు చెప్పండి, మనం అందరం కలిసి చెప్దామా? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని కానీ ఎప్పుడు శ్రమ పరచబడిన తర్వాత నాకెన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, రకరకాలైన సమస్యల్లో ఈడ్చి పడేస్తూ ఉన్నాను. వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. కానీ అవన్నీ రావడం ద్వారా ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? నీ మీద ఆనుకుంటూ ఆధారపడుతూ నిన్ను నేను కన్నులారా చూడగలుగుతున్నాను. నీకు వస్తున్నాయి. ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు, కొన్నిసార్లు ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. రకరకాలుగా నీ హృదయంలో శోధనలు జరుగుతూ ఉంటాయి. రకరకాలుగా ఎంతో నలిగిపోతున్న స్థితులు ఉంటాయి. నిజంగా నా జీవితంలో కూడా చాలా నలిగిపోయిన స్థితులు నేను ఎన్నో అనుభవించానండి. నేను అనుకున్న ప్రభువా ఎందుకు వస్తున్నాయి ప్రభు ఇవి? ఏంది నా పరిస్థితి? ఏంటి నా జీవితం ఎట్లా వస్తున్నాయండి? అప్పుడు అలా అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పగలను, ఆయన అలా ఇవ్వడం ద్వారా ఇప్పుడు నేను ఆయన కన్నులారు చూడగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజంగా ప్రభువు గొప్పవాడు. చూడండి, యెషయా గ్రంథం